మనం ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉన్నప్పుడు మనకుండే విలువ వేరు. అధికారం చేపట్టినప్పుడు అధికారం వలన వచ్చేటటువంటి అండ లేకపోతే అధికార యంత్రాంగం మన ఎదురుగుండా చేతులు కట్టుకుని ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం గనక దాన్ని ఆస్వాదించడం ప్రారంభించి దారి తప్పితే అది ప్రమాదం. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి అద్భుతమైన నాయకుడు, మహానాయకుడు. ఏకైక సమస్యల తన డామినేటింగ్ మెంటాలిటీ, అది డిక్టేటర్షిప్గా కనిపించడం, అది జనాలకి నచ్చలేదు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకి నచ్చలేదు. ఒకప్పుడు ఆయన్నే దేవుడిగా భావించిన వాళ్ళు ఆ తర్వాత ఆయన గద్దెదించడానికి ఏమాత్రం వెనకాడలేదు. రేవంత్ రెడ్డి అద్భుతమైన నాయకుడు, పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాడు, జనంలోకి వెళ్తున్నాడు, జనానికి సంబంధించిన సమస్యలు చూస్తున్నాడు. కానీ ఆ సమస్యలకి సంబంధించిన పరిష్కారాలు ఆయనే చూడాలి. హైడ్రాకి సంబంధించినటువంటి పరిష్కారం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా కొండా సురేఖ లాంటి వాళ్ళ వ్యాఖ్యలు ఎందుకు రేవంత్ రెడ్డి స్పందించరు? సరే పోనీ తన మంత్రివర్గ సహచరురాలు కాబట్టి ఆమెను కాపాడాలనుకున్నారు. కానీ సినీ రంగం వాళ్లతో పేచీ అవసరమా? ఇప్పటికే గద్దర్ అవార్డుల పేరుతో సినీ రంగంతో ఒక పేచీ, అదేంటంటే అది ఎందుకు తీసుకోరు అనేటటువంటిది. సినీ రంగంలో ఏ అవార్డులు అన్నటువంటిది ప్రభుత్వం వాళ్ళతో కూర్చుని మాట్లాడినప్పుడు. ఇంకోటి, గద్దర్ అనేటటువంటి ఆయన ఒక కళాకారుడు, నక్సల్ కళాకారుడు. ఆయన నక్సలైట్ల అవార్డులు సినిమా రంగానికి ఇవ్వడం ఏంటి? సినిమా రంగంలో పెద్దోళ్ళు తెలంగాణ వాళ్ళకి సంబంధించిన పేర్లతోనే అవార్డులు ఇవ్వచ్చు, లేదా ఇతర కళాకారుల పేర్లతో అవార్డు ఇవ్వచ్చు. గద్దర్ పేరుతో కూడా ఒక అవార్డు ఇవ్వచ్చు, దాంట్లో ఏదైతే సింగర్కి ఇవ్వచ్చు అట్లాగే. కానీ టోటల్ అవార్డుల పేరే గద్దర్ అవార్డులు. అది అంటే నేను నా ఇష్టం కాబట్టి నువ్వు కూడా సచ్చినట్టు అదే భరించనేటటువంటి ధోరణి కరెక్టా? నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తానంటాం, అది ఒప్పుకోకపోతే సినిమా రంగాన్ని వేధించడం. రెండవ కాన్సెప్ట్, ఇప్పుడు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు, అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా ప్రచారంలో ఉంది ఏంటంటే ఎవరో ఒక అగ్ర హీరోకి సంబంధించినటువంటి సినిమా అట, షూటింగ్ పర్మిషన్ ఎప్పుడో పెట్టుకున్నారట, అనుమతి ఇచ్చి ఇదే సాధారణంగా డబ్బులు కూడా కట్టేస్తారు, కట్టేసిన తర్వాత నేను షూటింగ్ బిగిన్ అయ్యాక ఆపేయమంటారట అగ్ర హీరో. మళ్ళీ అంటే ఏంటి, ఈ సంబంధిత వాళ్ళు పై అధికారులతో మాట్లాడినా సరే మేమేం చేయలేమండి అని చెప్తున్నారట. అంటే పరిస్థితి ఏంటి అక్కడ? సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నటువంటిది. ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? సినిమా వాళ్ళు ఇబ్బంది పడటం ప్రారంభిస్తే దాని ఇంపాక్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఫేస్ చేశారు. సినిమా వాళ్ళ వలన ఓట్లు రాకపోవచ్చు, కానీ పోవడానికి మాత్రం పనికొస్తాయి. ఆలోచించుకోవాల్సి.